తిరుపతి కలిసిండా మాట్లాడిండా? అయితే తిరుపతి అన్న ఏమన్నాడంటే తండ్రి ఆస్తికి వారసుడు హక్కుదారటనే, కానీ తల్లి ఆస్తి మాత్రం అట్లా ఉండదట. ఆమె ఎవరికైనా రాసియచ్చునట. అంతా ఆమె ఇష్టమట. అవసరమైతే తొవ్వంటను పిలిచి కూడా గిఫ్ట్ రూపంలో ఇయ్యచ్చునట. దానికి మనం ఏం చేయలేమటనే. మరి అట్లంటే తండ్రి ఆస్తికి వారసుడే హక్కుదారి అంటున్నావు. మరి అట్లాంటప్పుడు ఆమెకి ఎట్లా హక్కు ఉంటది? అది మనకే కదా రావాల్సింది. ఇక్కడ హక్కుల గురించి అవసరం లేదయ్యా. ఆమెకు రావాల్సింది ఆమె కొట్లాడుతుంది గంతే. ఇప్పుడు ఆమె ఆడపిల్ల. నాకు ఖచ్చితంగా 2 ఎకరాల భూమి రావాలని చెప్పి ఓ 10 మంది పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ఇంటి ముందర కలిసి లొల్లి పెడుతుంది. తాగిపిచ్చో తినిపిచ్చో వాళ్ళను మెల్లగా ఆమె దిక్కు మాట్లాడి తడియేస్తుంది. ఇక ఆ పెద్ద మనుషులు కూడా ఎట్లయినా ఆమెకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఆస్తుల గురించి హక్కుల గురించి కాదు, మనకు రావాల్సింది మనం కొట్లాడాలి. ఇప్పుడు ఒకవేళ ఆమె గట్టిగా కొట్లాడింది అనుకో, ఈ 2 ఎకరాలతో పాటు మీ అయ్య సంపాదించిన ఆస్తిలో కూడా ఎకరం కనుక ఆమె తీసుకుంటా అంటే ఒక్క ఎకరమే మనకు ఉంటది. ఆమెకేమో 3 ఎకరాలు ఉంటాయి. ఆయనతో ఎకరం కూడా మనకు హత్తుదో రాదో. ఇదంతా కాదు, మనకు రావాల్సింది మనం కొట్లాడదాం గంతే. ఆస్తులు లేవు, హక్కులు లేవు. నాకు అది అర్థమైతలేదేమి.